శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. 27వ రోజు మహాభారత పారాయణం ప్రారంభం. ఆచార్యుడు పద్మవ్యూహం పన్ని ముఖద్వారంలో నిలబడ్డాడు. అప్పుడు దుష్టద్యుమ్నుడు మండలార్ధ వ్యూహం పన్ని శంఖనాదం చేశాడు. ఎదురుగా దుష్టద్యుమ్నుడు సిద్ధమయ్యేసరికి అపశకనంగా భావించాడు ద్రోణాచార్యుడు. అర్జునుడు ఆకలిగొన్న సింహంలా తిగర్తిసేన మండలం మీదకి సాగుతూ దేవదత్తం పూరించాడు. ఈ మహాయోధునితో వారు ఆగలేక వెన్ను చూపుతూ నారాయణ గోపాలక గణాన్ని శరణు వేడారు. తెల్లని మేఘంలో సాగే విమానంలా తీవ్ర వేగంతో రథం నడుపుతున్నాడు కృష్ణుడు. నారాయణ గోపాలక గణం అర్జునునితో కృష్ణుడిని కూడా నేలకూల్చే స్థిర సంకల్పంతో బాణవర్షం కురిపించగా ఆ గణాలు శస్త్రాలతో కడతేరేవి కావని త్వష్ట ప్రజాపతి ఇచ్చిన అస్త్రం అభిమంత్రించి ప్రయోగించాడు. అంతలో గోపాలగణంతో అందరికీ తమ ఎదుటివాడు అర్జునుడనే అపోహ కలిగి ఒకరినొకరు ఖండించుకుని మరణించారు. అప్పటికి తేరుకున్న సంసప్తకులు అర్జున్ని చుట్టుముట్టి తమ వాడి బాణాలతో కృష్ణుని తీవ్రంగా గాయపరుస్తూ ఉంటే సవ్యసాచి నవ్వుతూ బాణవర్షం కురిపించి వాళ్ళందరినీ నేలపాలు చేశాడు. ద్రోణాచార్యుడు ఎదురు వచ్చే దుష్టజీవుని నిరోధిస్తూ మీ కుమారుడు దుర్ముఖుడు నిలిచాడు. అలా దుర్ముఖుడు ఎదుర్కోవడంలో వారు ముందు వచ్చారు. సంకుల సమరం సాగింది. రేగిన ధూళికి సూర్యమండలం కప్పబడింది. పాంచాల సేనలు ఎంతగా సాహసించినా ద్రోణాచార్యుని వైపు అడుగు ముందుకు వేయలేకపోతున్నాయి. అప్పుడు ధర్మరాజు అభిమన్యుని సమీపించి, నాయన, ఆచార్యుల వారి పన్నిన పద్మవ్యూహంలో ప్రవేశించే విద్య కృష్ణార్జునులకు, ప్రద్యుమ్నునికి, నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. అందువల్ల నువ్వు దారి చేస్తే మేమంతా నిన్ను అనుసరించి శత్రు సంహారం సాగిస్తాం అనగా అభిమన్యుడు, ప్రభు, నేను నిస్సంశయంగా వ్యూహాన్ని ఛేదిస్తాను. అయితే పితృపాదులు నాకు ప్రవేశ విధానమే బోధించారు, కానీ విపత్తు వస్తే ఆ వ్యూహం నుండి బయటపడడం నాకు చెప్పలేదు. అయినా నా రథాన్ని అటే నడిపిస్తాను అని సారథి వైపు తిరిగి రథాన్ని తీవ్ర వేగంతో పద్మవ్యూహ ముఖద్వారం చేర్చమని ఆజ్ఞాపించాడు. కౌరవసేనలోని మహాయోధులు ఎవరూ వాని రథవేగానికి నిరోధించలేకపోయారు. అప్పుడు సాగిన యుద్ధంలో గరుత్మంతుడు ఐతెల్ల పాము చీల్చి ముక్క చేసినట్టు మన సేనలను ఆ యువవీరుడు చెండాడాడు. వారిని నిలబెట్టడానికి వచ్చిన శల్యుడు విఫలుడయ్యాడు. ఇదంతా సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. ఆచార్య ద్రోణులు కృపాచార్యునితో, చూడండి, ఈ బాలయోధుని పరాక్రమం బంతులాట్లా ఉంది. వాడికి శత్రు సంహారం ఎంత కౌశలం ప్రదర్శిస్తున్నాడో. ప్రగల్భాలు పలికిన మన యోధులెవరూ వాడి ముందు నిలవలేకపోతున్నారు. ప్రళయకాలంలో రుద్రుడు, అసుర సంవేళ కుమారస్వామి ఇలా ఉండరేమో. చిరునవ్వు చెక్కు చెదరకుండా చేస్తున్నాడు యుద్ధం అని ప్రశంసించారు. అది విన్న మీ పెద్ద కొడుకు అంటే దుర్యోధనుడు తన చుట్టూ ఉన్న యోధులను చూస్తూ, ఆచార్యుల వారు శిష్యవాత్సల్యం అర్జునుడి మీదనే కాక అభిమన్యుడి మీద కూడా చూపుతున్నారు. లేకుంటే వారికి వీడొక లెక్క. నడవండి, మనం అందరం కలిసి వాడి శిరస్సుకు అందిద్దాం అన్నాడు. దుశ్శాసనుడు అన్నాడు, అగ్రజ, ఆ పని నా మీద పెట్టు అని రథాన్ని అభిమన్యుని వైపు నడిపించాడు. యోధులందరూ అటే సాగారు. ఎదురు వచ్చిన దుశ్శాసనుని ధనస్సు 2 ముక్కలు చేసి అభిమన్యుడు, దుశ్శాసన, నిష్ఠూరాలు, నిందలు, ప్రగల్భాలు పలకడం కాదు. జోదంలో మోసగించగలవు, కానీ రణరంగంలో సాగదది. నువ్వు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలకు అంతం వస్తోందని నవ్వుతూ బాణం విడిచాడు. ఆ వేగానికి దుశ్శాసనుడు మూర్ఛపోయాడు. అది చూసి దుర్యోధనుడు కర్ణుని వైపు చూడగా ఆ మహావీరుడు అభిమన్యునికి ఎదురు వెళ్ళాడు. దుశ్శాసనుడు రథం రణరంగంలోకి దూరంగా సాగింది. క్షణాల వ్యవధిలో కర్ణుని ధనస్సు 2 ముక్కలు కావడంతో వాని సోదరుడు అభిమన్యునితో పోరు సాగించి పాండవవీరుని రథధ్వజాన్ని, ఛత్రాన్ని ఖండించి సారథిని గాయపరచడంతో కుపిష్ఠుడై అభిమన్యుడు నారి సారించి విడిచిన బాణం మన యోధుని శిరస్సు నేల మీద పెట్టింది. అప్పటికే కర్ణుడు అలిసి రణరంగానికి దూరంగా వెళ్ళాడు. కర్ణుడే అలా కావడంతో మన వారికి ధైర్యం సన్నగిల్లింది. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, సంజయ, ఆ యోధుడు ఒక్కడే కనిపిస్తున్నాడు, మిగిలినవారు ఏమైనట్టు?
ధర్మజ, భీమ, నకుల, సహదేవులు ఇతర యోధులతో వ్యూహం ఛేదించుకుని రావడానికి చేసే ప్రయత్నాన్ని సైంధవుడు విఫలం చేశాడు. వనవాస సమయంలో జరిగిన పరాభవానికి ప్రతీకారంగా తీవ్ర తపస్సు చేసి శంకరుడి వల్ల పొందిన పరాశక్తితో మీ అల్లుడు ఈ రోజున వారిని ముందుకు సాగనివ్వటం లేదు. అంటే మీ అల్లుడు అంటే అక్కడ సైంధవుడు. ఈ సంగ్రామంలో భీముని రథాన్ని కూడా ముక్కలు చేశాడు సైంధవుడు. మన వారి ఆనందాలకి అవధులు లేవు. గజబలాన్ని చెల్లాచెదురుగా చేసి అభిమన్యుడు ఏర్పరిచిన బాటను సైంధవుడు మూసేశాడు. పాండవ బలం కదలలేకుండా ఉంది. వ్యూహంలో అభిమన్యుడు ఆకలిగొన్న పుల్లా విక్రమించి శత్రువులను లేడి పిల్లవల్లే వేటాడుతున్నాడు. మహాసాగరంలో తిమింగలం నోరు తెరిచి జలచరాలను భక్షిస్తున్నట్టుగా ఆ యోధుడు మన సేనను హతమారుస్తున్నాడు. మన సేనలో సత్యశ్రవుడు నేల కూలాడు. రుక్మరథుడు శిరస్సును గాలిలో బంతిలా ఎగిరింది. అప్పుడు మన వీరులు విడిచిన బాణాలు గుచ్చుకునే ఆ వీరుని రథాశ్వాసాలు బలిసిన ముళ్లపందుల్లా కనిపించాయి. అభిమన్యుని వీరవిహారాన్ని సహించలేక మన వాళ్ళందరూ పిక్కబలం చూపుతున్నారు. అప్పుడు మీ మనవడు లక్ష్మణ కుమారుడు సాహసంతో ఎదురు వెళ్ళాడు. వారు ఉభయులు మత్తేబాల వల్లే పోరుతున్నారు. కొంత సాగించిన తర్వాత అభిమన్యుడు, లక్ష్మణ కుమార, ఇంక చివరికి వచ్చావు. ఒక్కమారు బంధుమిత్రులతో నీకు కావలసిన వాళ్ళందరినీ కళ్ళారా చూసుకో. శాశ్వతంగా కనబోయే సమయం ముందు నీ కోరిక తీరుస్తున్నాను అంటూ విడిచిన వాడిగల బల్లెం మన లక్ష్మణ కుమారి శిరస్సును ఆకాశానికి తీసుకుపోయింది. అప్పుడు కర్ణుడు ఎదురుగా వచ్చాడు. వారు ఉభయులు ఒకరినొకరు బాణవర్షంతో ముంచెత్తుకున్నారు. ఇద్దరు విరిసిన పూలతో ఉన్న మోదుగు చెట్ల వలె ఉన్నారు. శకుని దుర్యోధను సమీపించి మన ఉపాయాంతరం ఆలోచించి వీడిని కడతేర్చాలి అన్నాడు. కర్ణుడు ఆచార్య ద్రోణులను చేరి, ఆచార్య, వీర ధర్మానుసారం నేను ఇక్కడ పోరు సాగిస్తున్నానే కానీ ఈ బాలవీరుని ఎదుర్కోవడం మనం తరం కావటం లేదు. నా రొమ్ము చీలుస్తున్నాడు వీడు అనగా, కర్ణ, అర్జునునికి నేను అభేద్య కవచ విద్య ఇచ్చాను. అది ధరించి వచ్చాడు. ఇప్పుడు మనలో ఎవరము విడివిడిగా వాని ముందు నిలబడలేము. నువ్వు వెళ్ళి రథాన్ని, ధనస్సును చిన్నాభిన్నం చెయ్యి అన్నాడు. మహారథికులందరూ అభిమన్యుని వైపు నడిచారు. కర్ణుడు ధనస్సును ఖండించాడు. కృతవర్మ రథాశ్వాసాలను నేలకూల్చాడు. కృపాచార్యుడు పార్శ్వరక్షకులను హతమార్చాడు. అంతలో ఆ వీరుడు డాలు కత్తులు చేబూని గగన వీధికి ఎగిరాడు. మన మహారథులు 6 వానికి ఎదురున్నారు. ఆచార్యుల వారు ఆ ఖడ్గాన్ని తుత్తునీయం చేశారు. కర్ణుడు డాలు ముక్కలు చేశాడు. ఆయుధశూన్యుడు అవుతూనే నేలకు దిగి రథచక్రం అందుకుని విక్రమించాడు అభిమన్యుడు. సుదర్శనధారి అయిన విష్ణు వల్లే ఉన్నాడప్పుడు అభిమన్యుడు. మన వాళ్ళందరూ కూడా ఆ రథచక్రాన్ని ముక్కలు చేశారు. అంతలో గదాదండం ధరించగా అశ్వత్థామ ఎదురొచ్చాడు. అభిమన్యుడి గదాదండానికి మన యోధిని రథాశ్వాసాలు బలి అయ్యాయి. పార్శ్వరక్షకులు ఆహుతయ్యారు. ఆ సమయంలో 77 గాంధార దేశీయులు, 7 కేకేయ దేశరజకులు అయ్యారు. దుశ్శాసన నందనుడు గదాధారుడే ఎదురు వచ్చాడు. వారు ఉభయులు సాగించిన పోరులో 2 చైతన్యశూరులై నేల కూరారు. మహారాజా, సరోవరాన్ని కల్లలపరిచే మత్తేబాన్ని అనేకులు బోయవాండ్రు హింసించి హతమార్చినట్లు నీ పక్షంలోని యోధులందరూ ఆ వీరుని యమపురికి పంపారు. మహారణ్యాన్ని బూడిద చేసి చల్లారిన దావాగ్నిలా మహావృక్షాలను సమూలంగా పెళ్లగించి శాంతించిన ప్రచండ వాయువుల సర్వ ప్రపంచాన్ని సంతృప్తం చేసి పడమటి కొండ చేరిన భాస్కరునిలా ఉన్నాడు నేల కూలినటువంటి అభిమన్యుడు. ఆ కన్నులలో క్రోధారుణ రోచులు చల్లారనే లేదు. ముఖంలో తేజస్సు ఆడలే లేదు. అల్లోకల్లోలిత సరోవరంలా రణరంగ రమణీయ భయానకంగా ఉంది. 10,000 మంది రధికులు, బృహద్బలుని వంటి మహాయోధులు ఆ బాలవీరుని విహారంతో నేల కూలారు. వార్త విన్న ధర్మనందుని కంట నీరు చేరింది. వారి సేన హావారావాలు చేయగా
మనవారు హర్షధ్వానాలు చేశారు. సూర్యుడు అస్తగిరి చేరాడు. యుద్ధ విరామం ప్రకటించారు. ఇక సైంధవ వధ వస్తుంది. పాండవ శిబిరాల్లో నిశ్శబ్దం తాండవిస్తున్నది. ఎవరితోని మాట్లాడలేక తలలు వాల్చి శిబిర ద్వారాల్లో కూలబడ్డారు. పాండవ శిబిరాలను చేరుకుంటున్న కృష్ణార్జునులు ఆ దైన్యాన్ని అవలోకించారు. సవ్యసాచి అన్నాడు, బావా ఏమిటిది? మన శిబిరాల్లో చైతన్యం లేదు. ఎప్పుడూ ఎదురు వచ్చే మా అభిమన్యుడు రాలేదు. మంగళవాద్యాలు వినపడలేదు. స్వాగత సూక్తాలు వినరావటం లేదు. నా మనసు ఎందుకో అమంగళాన్ని శంకిస్తోంది. రథం త్వరగా పోనీయి అన్నాడు. శిబిర సమీపానికి చేరి మహావీరులందరూ ఉన్న చోటుకి వెళ్ళి కలయి చూశాడు. కనిపించలేదు అభిమన్యుడు. ఎవరి ముఖంలోనూ ఉత్సాహం లేదు. ఎవరూ విప్పి చెప్పటం లేదు. కన్నెత్తలేకపోతున్నారు. ధర్మరాజు విచారవదనంతో జరిగిందంతా చెప్పాడు. గాంధీవి గుండె బేలపడింది. కొంతసేపు దుఃఖించి అభిమన్యుని మృతికి కారణం సైంధవుడని, రేపు సూర్యాస్తమయం కాకుండా సైంధవుడిని నేల కూల్చకపోతే ప్రాణత్యాగం చేస్తానని ప్రతిజ్ఞ పూనాడు. ఆ ప్రతిజ్ఞ కౌరవ స్కందావారం చేరడంతో సైంధవుడు గదగదలాడుతూ రణరంగం విడిచి ఎక్కడికైనా పోయి ప్రాణరక్షణ చేసుకుంటా అన్నాడు. కానీ ఒక్క సైంధవుడి ప్రాణరక్షణ తమకు పెద్ద పని కాదన్నారు మహారథకులు. రాత్రి బాగా పొద్దుపోయింది. మర్నాడు వ్యూహ నిర్మాణం గురించి బాగా యోచనలు చేశారు. అర్ధరాత్రి దాటింది. వాసుదేవుడు తన సారథి దారుకుని పిలిచి, రేపు మన రథానికి శైబ, సుగ్రీవ, మేఘపుష్ప పలాహకాలను పూంచి గరుడధ్వజం సంఘటించి గద, ఖడ్గ, చక్ర, సారంగాలు కూడా ఉంచి రణరంగానికి దగ్గరలో ఉండు. పాంచజన్య ధ్వని వినగానే రథంలతో వ్యూహ మధ్యంలోకి రావాలి. రేపు ఈ యోధులందరూ మన ప్రతాపం చూస్తారు అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ రాత్రి నిద్రలో అర్జునుడు కలగన్నాడు. ఆ కలలో కైలాసం వెళ్ళి పరమశివుని వద్ద పాశుపత మంత్రం ప్రయోగోపసంహార క్రమం గ్రహించి తిరిగి వచ్చాడు. కల కరిగింది. కృష్ణునితో చెప్పగా పురుషోత్తముడు సంతోషించాడు. తూర్పు దిక్కున ఉషారాగాలు నడయాడుతున్నాయి. దేవకీనందనుడు రథాన్ని సిద్ధం చేశాడు. అది బాలబాలుని వలె ప్రకాశిస్తోంది. అర్జునుడు విప్రశ్రేష్ఠుల ఆశీర్వాదం పొంది రథానికి ప్రదక్షిణ చేసి అధిరోహించాడు. కృష్ణుడు సాత్యకి ముందు కూర్చున్నాడు. అర్జునుడు సాత్యకి, ఈనాడు మన సైంధవ వధ సాగించబోతున్నాం. అయితే ఈ మహాప్రయత్నంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వాళ్ళు మా అన్నగారిని బంధించగలరు. కనుక ఆయన రక్షగా ఉండాలి అని హెచ్చరించాడు. ఆచార్య ద్రోణులు శకట వ్యూహం పన్ని, గర్భవ్యూహంగా, పద్మవ్యూహంగా పన్ని సేనాముఖంతో సూచి వ్యూహం నిర్మించాడు. ఈ వ్యూహమూల స్థానాల్లో సైంధవుణ్ణి ఉంచారు. దుశ్శాసన వికర్ణులు ఇద్దరూ జయద్రథుని రక్షణకు నిలిచారు. శకట వ్యూహమోఖంలో ఆచార్యుల వారు ధనస్సు పట్టి ఉన్నారు. అర్జునుని అనుసరించి దుష్టజమునుడు, ఆ వెనక నకులుని కొడుకు శతానీకుడు సాగి వచ్చారు. శంఖ భేరీ నాదాలు మిన్నుముట్టాయి. అర్జునుడు అన్నాడు, బావా, దుర్మర్షుడు చాలా ఉత్సాహంతో వస్తున్నాడు. వాడు ఈ ధనస్సుకి తొలి కబళం. రథం వాడికి ఎదురుగా నడుపు అనడంతో వాసుదేవుడు గుర్రాలను అటు కదిలించడం, సవ్యసాచి బాణఘాతాలకు వాని గుర్రాలు నేలకూలి సారథి మన్ను కరవడం రెప్పపాట్లో జరిగాయి. దుర్మర్షుడు పలాయనం సాగించబోగా దుశ్శాసనుడు తీవ్ర రోషంతో వచ్చాడు. వ్యూహ ముఖద్వారంలో ఉన్న ఆచార్యుని నమస్కరించి, గురుదేవా, మీరు అశ్వత్థామని చూసినట్లే నన్ను ఆదరించారు. ఇప్పుడు సైంధవ ద్రోహి వధకు అనుజ్ఞ కోరుతున్నాను అని నమస్కారం చేశాడు అర్జునుడు. ఆచార్యుడు చిరునవ్వుతో అనుమతి సూచకంగా బాణాలు విడిచాడు. కొంతసేపు ద్రోణునితో పోరు నడిపి వ్యూహ మధ్యం ప్రవేశించే వ్యూహలో ఆచార్యుని ప్రదక్షిణించి ముందు నడిపాడు రథాన్ని. సరోవరంలో మత్తేబంలా సైన్యం మధ్యలో సవ్యసాచి విహరిస్తూ ఉంటే ఆచార్యుడు కొంతసేపు నిరోధించి వ్యూహ ముఖద్వారం విడవటం ఇష్టం లేక ఆగాడు. ఎదురు వచ్చిన వరుణనందనుడు శత్రాయుధుడు కొండలా కూలిపోయాడు.
కాంబోధిపతి సుదర్శనుడు మహావృక్షంలా పడ్డాడు. శత్రాయువు ఆయుతాయువు ఎదుగు వచ్చి తమ వెంట ఉన్న 500 మంది రథకులతో నేల ఖర్చుకున్నారు. లేడిపిల్లల మందల సింహంలా ఉన్న అర్జునుని చూపుతూ దుర్యోధనుడు, ఆచార్య, మిమ్మల్ని నమ్ముకుని జయద్రథుడు నిలబడ్డాడు. మీరేమో పాండవ పక్షపాతంలో ఉన్నారు. ఈ తేనె పూసిన కత్తి వ్యవహారం అని నాలుగు ఖర్చుకుని, ఆచార్య, బాధలో నోరు జారింది. మీరే ఈ విపత్తుని రక్షించాలి అని అర్థించాడు. నాయన, నువ్వు అశ్వత్థామ నాకు సమానమే. కొడుకు మాటలకు తండ్రి కోపం రాదు. నేను ముఖద్వారం విడిచానంటే పాండవబలం కట్టతెగిన నదిలా మన వారిని ముంచుతుంది. పైగా ధర్మరాజును సజీవంగా బంధిస్తానని ప్రతిజ్ఞ చేశాను. వార్ధక్యంలో ఉన్న నాకంటే అర్జునుడు ఎదిరించడానికి నువ్వే సమర్థుడు. వెళ్ళు, వాడిని నిలబెట్టు. ఇదిగో ఈ కవచం తొడుగు. ఇది ఉండగా ఎవడి బాణము నీ శరీరం తాకదు. ఈ కవచాన్ని దేవేంద్రుడికి బ్రహ్మ ఇచ్చాడు. అది దేవపతి అంగీరసుడికి, ఆయన బృహస్పతికి, ఆయన అగ్నివేశుడికి ఇచ్చాడు. ఆ మహర్షి అనుగ్రహించి నాకు దయచేశాడు అని మంత్రకవచం ధరింపజేశాడు ద్రోణుడు. అర్జునుడు సైంధవుని కోసం సాగుతూ ఉండగా అవంతి రాకుమారులు బిందాను విందులో అడ్డుకున్నారు. వారి రథాశ్వాసాలను సారథిని నేలకూల్చి విందుని శిరస్సు భూమికి విందు చేశాడు. అది క్రోధాన్ని రెట్టించగా అనువిందుడు పాతాచార్య కృష్ణుని నుదురు బొప్పి కట్టించాడు. అర్జునుడు కుపితుడే 2 క్షణాల్లో వానిని విందునికి తోడు పంపారు. అనంతరం అనేకులు కురుయోధులు అర్జున్ని ఎదుర్కొని సింహనాదాలు చేసి బాణవర్షం కురిపించారు. ఆ బాణఘాతాలకు గుర్రాలు అలసిపోయి అది చూసి అర్జునుడు, మాధవ, ఒక్కమారు గుర్రాలు కళ్ళాలు వదిలి వాటి వెన్ను నిమురు అనగా, రధికవర, తుముల సంగ్రామంలో రధికుడు రథాల మీద ఉండగా గుర్రాలకు ఆశ్వాసన అన్నాడు నవ్వుతూ. రథం దిగి గాంధీవాన్ని చక్రాకృతిలో ఉంచి పోరు సలుపుతూ ఉంటే కురు యోధులు చుట్టుముట్టి సంకుల సమరం సాగించారు. అందరినీ అల్లంత దూరంలో నిలబెట్టి ఊరిస్తున్నాడు అర్జునుడు. కృష్ణుడు గుర్రాల శరీరంలో నాటుకున్న బాణాలు తీసి, బావా, వీటికి మంచినీరు పట్టి ఒళ్ళు కడగాలి అన్నాడు. అర్జునుడు ఒక్క బాణం నేల కోవడంతో ఆ దాటికి భూమిని వీటలవారి సరోవరం ఏర్పడింది. ఆ చెరువులో గుర్రాలను కడిగి నీరు పట్టి పచ్చిక తినిపించి రథాన్ని సజ్జితం చేసి అర్జునుడి దగ్గరే నిలిపాడు. ఆ యోధుడు చిరునవ్వుతో రథం ఎక్కాడు. రథం ముందుకు సాగుతోంది. కురుసేన తెల్లడిల్లి జయద్రథ రక్షణ తమ తరం కాదనుకుంటుండగా ద్రోణాచార్యులు అనుగ్రహించిన రక్షాకవచధారి అయిన సుయోధనుడు సవ్యసాచికి ఎదురొచ్చాడు. చిరునవ్వుతో, మాధవుడు కిరీటి మానధనుడు గనక ఎదురు వస్తున్నాడు. ఈ దుర్బుద్ధికి తగిన శాస్తి చెయ్యాలి. జోదం పేరిట జరిపిన అన్యాయాలు, మీ పట్టమనిషికి చేసిన అవమానాలు గుర్తించుకుని పోరు సాగించు అన్నాడు. అర్జునుడు బాణవర్షం కురిపించినా సుయోధనుడు చెల్లించలేదు. వాసుదేవుడు తెల్లబోయి చూడగా, బావా, ఆచార్యులు ఈ దుష్టునికి మంత్రకవచం అనుగ్రహించారు. ఏ కవచం ధరించినా ఛేదించే శస్త్రం అంగీరసుడు అమరేంద్రునికి ఇచ్చాడు. ఆయన నాకు దయచేశాడు. దాంతో వీని గర్వము అణగారుస్తా అంటూ ప్రయోగించాడు. అది చూసి అశ్వత్థామ సర్వాస్త్రభూతి అభిమంత్రించి విధించాడు. అది అర్జునుడి ప్రయత్నాన్ని విఫలం చేసింది. అర్జునుడు పంటితో పెదవి కొరుకుతూ బాణవర్షంలో వాని గుర్రాలను రథాలను ముక్కలు చేయగా సుయోధనుడు మరొక కవచం తొడిగి ధనుసు చేపట్టాడు. సవ్యసాచి గ్రీష్మవేళ మహారణ్యంలో దావానంలా ఉన్నాడు. కృప, కర్ణ, అశ్వత్థామ, వృషసేన, శక, శల్య, భూరిశ్రవ, జయద్రథులు అర్జునునికి ఎదురుగా వచ్చారు. సేవాముఖంలో ధర్మరాజు ద్రోణాచార్యులతో పోరాడుతున్నాడు. అర్జునుడు ఆచార్యుడు ధర్మజుని ధనస్సుని ముక్కలు చేశాడు. ఆచార్యుడు అంటే ద్రోణుడు. మరొక ధనస్సు అందుకున్నాడు పాండవాగ్రజుడు. ఆచార్యుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించగా అదే అస్త్రంతో దాన్ని ఉపశమించి చేశాడు ధర్మరాజు. తీవ్ర క్రోధంతో శరవర్షం కురిపించిన ధనస్సు విరగ్గొట్టి గుర్రాలను నేలకూల్చి కేతనం పొడగొట్టగా ధర్మరాజు విహ్వలుడై చేతులు ఎత్తాడు. ఆచార్యునికి ధర్మరాజును హింసించడం ఇష్టం లేక మిగిలిన బలగం వైపు తిరిగాడు.
ఆ సమయంలో కౌంతేయుడు తన సోదరుని రథము ఎక్కి దూరంగా వెళ్ళాడు. అలంబసుని ముష్టిఘాతానికి భీముడు మూర్ఛిల్లి చేరుకుని కాటుక కొండలో ఉన్న అసురుని దేహం విరిసిన మోదుగ చెట్టులా భాషించేటట్లుగా హింసించాడు. వాడు చెలించక మాయాయుద్ధం ప్రారంభించాడు. ఘటోత్కచుడు ద్రోణుని మీదకి వస్తూ ఉంటే వాడు అలంబసుడు ఎదురు వచ్చి విడిచిన చక్రాన్ని గదతో పిండి చేశాడు ఘటోత్కచుడు. ఆ రాక్షస వీరుని ఆవేశం హెచ్చి శత్రువీరులందరినీ చికాకుపరుస్తూ పరాక్రమిస్తూ ఉంటే ఉపపాండవులు నకుల సహదేవులు నలిగిపోతున్నారు. ఘటోత్కచుడు ఒక్క ఆయుధంతో ఆలంబసుని సారథిని నేలకూల్చి గదాదండంతో ఎదురు వెళ్ళాడు. ఖడ్గధారి అయిన వాడు ఆకాశానికి ఎగిరాడు. ఖడ్గంతోనే భీమనందుడు లేచాడు. సుడిగాల్లా తిరుగుతూ ప్రదక్షిణం చేసే మెరుపుల్లా రణక్రీడ సాగించి నేల కొదిగి ఆకలిగొన్న బెబ్బుల వలె కలియబడ్డారు. రక్తధారలు స్రవిస్తున్నాయి. హిడింబ కొడుకు మహోగ్రుడై తన మోచేతులతో మోకాళ్లతో వాని అంగసందులను విరగబొడిచి వెన్నుపూసలు సడలిస్తే వాడు గిలగిలగని కొట్టుకుని కళ్ళు తేలవేశాడు. ఘటోత్కచుడు సింహనాదం చేశాడు. పాండవసేన శంఖదానం చేసింది. ధర్మరాజు తన బిడ్డను గాఢంగా కౌగలించుకుని ఆశీర్వదించాడు అని సంజయుడు చెప్తూ ఉంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, సంజయ, ద్రోణుడు, కృతవర్మ ఇంకా ఎందరో మన యోధులు ఉన్నారు కదా. అప్పుడు సంజయుడు అన్నాడు, మహారాజా, అక్కడ సాత్యకి వీరవిహారం చేస్తున్నాడు. ఆచార్యుని ఆజ్ఞానుసారం కృతవర్మ సేనతో సాత్యకి నిలబెడుతున్నాడు. అప్పుడు శిఖండి విల్లు ఖండించాడు కృతవర్మ. ఇద్దరూ మళ్ళీ ధనుసులు అందుకున్నారు. ఇంతలో బోధుడు ఎదురుగా సాత్యకి వానితో తలబడ్డాడు. అట్నుంచి అశ్వత్థామ వచ్చాడు. అందరినీ చీకాకుపరిచి అర్జునుడున్న దిశగా రథం సాగించమన్నాడు. దారిలో నిలవరించిన జలసంధుని శిరస్సు మగ్గిన పండులా నేల రాలింది సాత్యకి బాణఘాతంతో. ఇది ఈరోజు మహాభారత పారాయణం. ఇంతటితో స్వస్తి.